జమ్మూ కాశ్మీర్లోని ఊరిలో ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు ఉగ్రవాదులపై కాల్పులు జరిపాయి. ఈ ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది మరణించాడు. ఇక బుచార్లో ఆపరేషన్ DIGGI 2లో కొనసాగుతోంది. ఇక ఇందులో ఒక సైనికుడు వీరమరణం పొందాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ మరిన్ని వివరాలు అందిస్తారు. కళ, దాదాపు ఏదైతే మనకు ఇటు పాకిస్తాన్ గత కొన్ని రోజుల నుంచి కూడా అటు డ్రోన్లతో అంటే రాత్రిపూట పలు చోట్ల అంటే నియంత్రణ రేఖ LOC దగ్గర ఏదైతే మనకు జరుగుతున్నటువంటి డ్రోన్ల దాడులను తిప్పికొట్టుతుంది ఎప్పుడు కూడా భారత సైన్యం. నిన్న రాత్రి అంటే అర్ధరాత్రి దాదాపు 2:30 సమయంలో అటు LOC నియంత్రణ రేఖ చుట్టూ కొంతమంది లోపలికి చొరబాటుదారులు చొచ్చుకుని వచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతుందన్నటువంటిది ముందస్తు సమాచారం. మరి అంతేకాకుండా ఏదైతే ఆ నియంత్రణ రేఖ దగ్గర ఉండేటటువంటి LOC దగ్గర కూడా భద్రతా సిబ్బంది కూడా దానిని కనుగొనడంతో ఒక్కసారిగా కూడా అంటే ఏదైతే భద్రతా సైన్యం అంతా కూడా వస్తున్నారు అన్నటువంటి కొంత వాళ్ళ కదలికలు కనిపెట్టడంతో అటు ఎదురుదాడి కూడా జరిగినటువంటిది. ఈ ఏదైతే అంటే తీవ్రంగా భారత సైన్యము ఆ ఉగ్రవాదులను పట్టుకునేటటువంటి ప్రయత్నము అక్కడ మనం ఎక్స్క్లూజివ్ ప్రైమ్ లైన్ విజువల్స్ కూడా చూస్తున్నాము. ఇక్కడ చొరబాటుదారులను LOC నియంత్రణ రేఖ ఏదైతే మనకు బారాముల్లా నుంచి ఇటు ఉరి సెక్టర్ అంటే ఇది ఉరి సెక్టర్ మనకు భారత్కి అంటే భారత్కి పాకిస్తాన్కి మధ్యలో LOC దగ్గర ఉండేటటువంటి చిట్ట చివరి గ్రామం. ఈ గ్రామం గుండని ఎక్కువగా అటు మనకు ఉరి తర్వాత పూంచ్ సెక్టర్స్ ఈ ప్రాంతాలంతా కూడా ఈ గ్రామాల నుంచే అటు చొరబాటుదారులు లోపలికి రావడానికి ప్రయత్నించేటటువంటి గ్రామాలు. ఇక్కడ భద్రతా సైన్యం కూడా ఎప్పుడు కూడా చాలా అలర్ట్ గా ఉంటుంది. నిన్న అర్ధరాత్రి ఈ విధంగా ఏదైతే అంటే చొరబాటుదారులు వస్తున్నారన్నటువంటిది ముందస్తు సమాచారం. ఒకవైపు కదలికలను కూడా ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ భారత సైన్యం కనుగొనడంతో వారిపై ఎదురుకాల్పులు జరిపింది. ఆ ఘటనలో అటు ఎవరైతే చొరబాటుదారులు అంటే దాడిలో మృతి చెందాడు, ముఖ్యంగా అతని దగ్గర చాలా అంటే ఆధునికకరమైనటువంటి సాంకేతికపరమైనటువంటి రైఫిల్స్ ని కూడా ఇక్కడ స్వాధీనం చేసుకున్నారు భద్రతా సిబ్బంది. కానీ చాలా అంటే తీవ్రంగా కూడా అతనితో పాటు అంటే అంటే ఏదైతే ఉగ్రవాది అతనితో పాటు మరొక ఇద్దరు కూడా లోపలికి చొరబాటుకు ప్రయత్నించారు. ఎప్పుడైతే దాడి ప్రారంభమైందో చొరబాటుదారుడికి సంబంధించినటువంటి ఉగ్రవాదిని హతం చేశారు. అతనితో ఉండేటటువంటి ఇద్దరు కూడా మరి వెనక్కి పారిపోయినట్లు కూడా అందిస్తున్నటువంటి ఏదైతే అక్కడ అంటే ఉరి సెక్టర్ లో మనం ఇంతకు ముందు ఎక్స్క్లూజివ్ గా గ్రౌండ్ రిపోర్ట్ చేసినాం కాబట్టి అక్కడ ఉండేటటువంటి స్థానికుల నుంచి కూడా అందుతున్నటువంటి సమాచారం. ముఖ్యంగా ఈ ఘటన అర్ధరాత్రి జరిగింది. మరొక వైపు అంటే ఇది మనకు DIGGI 2 అన్నటువంటి ఏదైతే ఆపరేషన్ జరుగుతుంది LOC నియంత్రణ రేఖ వైపు. మరొక వైపు నిన్న మధ్యాహ్నము ఇటు పూంచ్ సెక్టార్ లో కూడా ఇక్కడ కీలకంగా కూడా అక్కడ అంటే గస్తీలో ఉండేటటువంటి సుబేదార్ సుకుమార్ సందీప్ కుమార్ అన్నటువంటి వ్యక్తి కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఆపరేషన్ షెరీ కలాన్ అన్నటువంటిది అంటే ప్రతి ప్రాంతంలో కూడా ఒక ఆపరేషన్ ని ప్రారంభించారు. ఎప్పుడైతే మనకు ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు అటు మనకు కొన్ని కీలకమైనటువంటి ప్రాంతాల్లో కీలకంగా ఆపరేషన్స్ కి వాటికి నామకరణం చేశారు. ఆ ఆపరేషన్ లో భాగంగానే అటు భద్రతా సైన్యము ఇటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేస్తున్నారు. ఇటు మనకు ఏదైతే అంటే ఇటు పూంచ్ సెక్టర్ లో నిన్న మధ్యాహ్నం జరిగినటువంటి ఏదైతే ఆపరేషన్ కి సంబంధించిన దాంట్లో అక్కడ ఉండేటటువంటి సుబేదార్ సందీప్ కుమార్ మృతి చెందాడు. అయితే దీనికి సంబంధించినటువంటి ఆయనని హుటాహుటినా కూడా ఏదైతే పోతానన్నటువంటిది ఏదైతే ఆర్మీకి సంబంధించినటువంటి హాస్పిటల్ కి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. కానీ అంతలోనే అమరుడయ్యాడు అన్నటువంటిది మాత్రం పోలీస్ అధికారులు ధృవీకరించారు. ఒకవైపు ఆపరేషన్ సింధూర్ దాదాపు మనకు ఇంకొక నెల రోజుల్లో కూడా మనకి ఆ జరిగినటువంటి ఘటన సంవత్సరం కావస్తుంది. అయినా పాకిస్తాన్ తన వక్రబుద్ధి మానుకోకుండా ఎప్పటికప్పుడు డ్రోన్ల దాడులతో తర్వాత LOC నియంత్రణ రేఖ వైపు నుంచి కూడా చొరబాటు దారులు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ ధీటుగా అనేక ఆపరేషన్లతో భారత సేనని అంటే అక్కడ ఎదురొడ్డి వారిని ముట్టడించే ప్రయత్నం కూడా చేస్తుంది. కానీ రాత్రి జరిగినటువంటి ఘటనలో మరొకసారి భారత సైన్యం ఎవరైతే తీవ్రవాదులను మట్టిపెట్టినట్లు కూడా అధికారులు వెల్లడించారు జరిగింది. రైట్, థ్యాంక్ యూ కళ.